దాని ఆధారంగా ఎస్టీ కేసు కూడా పెట్టారు. కానీ ఆ ఇచ్చిన ఆ కేసులో కూడా, ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు. కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి, ఘటనా స్థలంలో లేడు కాబట్టి. ఫిబ్రవరి 23వ తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి 23, 2023 పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి 161 స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ 161 స్టేట్మెంట్లో, పోలీసులకు ఇచ్చిన 161 స్టేట్మెంట్లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు. తాను ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు. తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జూలై 10, 2024న ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా? ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ 161 స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు. రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు. నన్ను ఎవరు తిట్టలేదని, వంశీ అక్కడ లేడు అని, తన ఘటనా స్థలం జరిగినప్పుడే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అదే మాటలే మాట్లాడాడు. పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న 161 స్టేట్మెంట్లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము, వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారిది ఏ స్థాయిలో ఉందనంటే, ఎలాగైనా కానీ వంశీని ఇరికించాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. 71